నేనేది చేసినా డిఫరెంట్ గా ఉంటుంది, కానీ చాలా కామెడీగా ఉంటుందని ఓవర్ యాక్షన్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు గెటప్ సీను. రీసెంట్ గా మా రచ్చరవి కారు కొన్నాడు. కారు కొని మన సిటీలో నడుపుతున్నాడు అనమాట. ముందు ఒక లారీ వెళ్ళిపోయింది దాటేసి. మా లారీ వెళ్ళిపోతుంది ఎందురా, ఓ పెద్దది కదా అని చెప్పి వెళ్ళిపోతుంది, స్పీడ్గా వెళ్తుంది అనుకున్నాడు. తర్వాత కారు వెళ్ళిపోయింది దాటుకుంటా, సిప్ అని వెళ్ళిపోయింది. కారు కూడా వెళ్ళిపోతుంది, నాకంటే పెద్ద కారు అందుకే వెళ్ళిపోతున్నాం అనుకున్నాడు. తర్వాత స్కూటర్ వెళ్ళిపోతుంది, తర్వాత ఆటో వెళ్ళిపోతుంది రామప్రసాద్ గారు, తర్వాత నడిచి వెళ్ళిపోతున్నాడు, ఒక ముసలితో వెళ్ళిపోతుంది దాటి కారు దాటి. ఏ కారు తొక్కలో కారు అని చెప్పేసి సేమ్ మెకానిక్ తీసుకు ఏం కారు అంటున్నావు నాకు కారు ఈ రోజు నాకు తీసుకో ఏం అందరూ పోతున్నారు ముందుకి, నేను మాత్రం ఎక్కువ పోతున్నా. రే బ్యాక్ గేర్ తీసి ఫ్రంట్ గా రేరా నా కొడక అని. బైకులు కొట్టేసేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? చాలా మంది వాళ్ళ పనులు ఉంటారు, పార్కింగ్ దగ్గర వస్తూ ఉంటారు. రచ్చవేలు అంటాడు ఈయన సపరేట్ గా అనుకుంటారని చెప్పేసి నెమ్మదిగా పిన్ తీసాడు. ఏం చేస్తున్నారు అక్కడ మీరు? బైక్ కొన్నాను, మైలేజ్ రావట్లేదు ఏంటి చూస్తున్నానండి కొంచెం. వచ్చింది అవట్లా, ఎందుకంటే అది పార్క్ చేసింది, ఎందుకంటే పెట్రోల్ అయిపోయింది, పార్క్ చేసిన. నెక్స్ట్ మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం, చైన్ స్నాచింగ్. మన శ్రీముఖి లాంటి అమ్మాయి తన స్ట్రీట్ లో ఒక ఈవినింగ్ వాక్ చేస్తుంది. అలాంటప్పుడు మన రాకేష్ లాంటి మన సుధాకర్ లాంటి వాళ్ళు ఇద్దరు వెళ్తారనమాట వెనకాల బైక్ మీద. శ్రీముఖి కొట్టాడు, చమ్మని వెళ్ళిపోయింది. మా అమ్మ సూపర్ మామ ఎక్సలెంట్ రా, గోల్డ్ కొట్టేసాను. కానీ షూటింగ్ లో ఇచ్చిన రోల్డ్ గోల్డ్ ఉంటుంది కదా, అది ఉంది మేళలో. ఇలాగే మనం పర్స్ ఎక్స్ప్రెషన్ చూసుకుంటే, మనం మామూలుగా పర్స్ పెట్టుకుంటాం, పర్స్ లేనప్పుడు మన జోబి ఎంటీగా నడుస్తున్నారు. అప్పుడు మనం పర్స్ పెట్టినప్పుడు లూజ్ ఉంటుంది, టైట్ అయిపోద్ది. టైట్ అయినప్పుడు పర్స్ ఎక్స్ప్రెషన్, పర్స్ మంచిగా లావులు పెట్టిన తర్వాత నడుస్తున్నాడు. కూర్చున్నాడు, అరే గాలట్లేదు కొంచెం లాగరానికి దండం పెడతారా. మనం దివాళీ చేసుకున్నప్పుడు మన క్రాకర్స్ అందరం కాలుస్తుంది. అందరూ కాల్చారు కదా క్రాకర్స్. ఒక్కొక్క క్రాకర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు క్రాకర్ ముట్టించినప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? చాలా భయం. అమ్మాయిలు అయితే మరి టూ మచ్. ఏముండదు అక్కడ, చిన్నదే కాకర పోవచ్చు, దానికి వెలిగించండి. నువ్వు ఆగువే, నాకు ఫస్ట్ టైం. 30 దేవాలు చేసుకుంటుంది, ఇదే ఫస్ట్ టైం అంట. ఇప్పుడు కాలిపోయేదా కాకరపోతే ఎక్స్ప్రెషన్ వెలిగించింది. రాకెట్ ని ఎక్కడో వెలిగిస్తారు, దాని పాపం ఎక్కడ వస్తుంటది, దాన్ని వెలిగించి వద్దురా రే, ఏ బిల్డింగ్ లో వెళ్తాను, ఏ అపార్ట్మెంట్ దూరెత్తా నచ్చలేదు, ప్లీజ్ రా ఊరే ముట్టిరా. ఆడు ఇలా పెడతాడు, అరే ఇటు పెట్టా ఉంటారా, పైకి పెట్టరా, నీకు దండం పెడతారా, ఒట్టకుండా వెలిగించింది. ఎలా అక్కడే ఉంది. మరి మా గెటప్ సీన్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? జనరల్ గా ఫ్యామిలీ మొత్తం సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో రొమాన్సెస్ వస్తాయి కదా, అప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయి? ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం
ఒక సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో మనకి తెలియకుండానే ఒకటి వస్తూ ఉంటది రొమాన్స్ సీన్. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చుంటాం, తాతయ్య అమ్మ అందరం కూర్చుంటాం. అప్పుడు వాళ్ళందరూ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, దాన్ని స్కిప్ చేయడానికి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటాయి? తండ్రి చూస్తున్నాడు ఫస్ట్, పక్కన వాళ్ళ మిస్సెస్. ఎందుకు సిగ్గుపడుతుంది, ఆడు ఎప్పుడు చేయలేదు రొమాన్స్. తాత అమ్మమ్మ ఉంటే తాత అమ్మ పక్క పక్కన కూర్చున్నారు, తాత కనిపించట్లా. ఏమి చేసుకుంటున్నారు? టీవీ అక్కడ ఉంది, దగ్గరికి వెళ్ళాడు కొంచెం పక్కన అనకాల అమ్మమ్మ చెప్తుంది, వాళ్ళిద్దరూ చేసుకుంటారులే మధ్యలో నువ్వెందుకు? బేసిక్ గా జర్నీ చేసినప్పుడు విచిత్రమైన క్యారెక్టర్స్ తగులుతూ ఉంటాయి మనకి, ట్రైన్ జర్నీలో, బస్ జర్నీలో, ఎక్కడైనా సరే. మరి అలాంటి క్యారెక్టర్స్ తో కామెడీ క్రియేట్ చేస్తాను అని మన ముందుకు వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్. అది తప్పు. ఫైల్స్ ఉన్న వాళ్ళని ఎప్పుడు హేళన ఏమైంది, తగ్గలేదా ఇంకా? దరిద్రం కొద్దీ ఒంట్లో బాగాలేకపోతే ఎదుటి వాళ్ళు దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. వాడు నీరసంగా నడిచారనుకో, పాపం వాడికి రాని రోగం ఒకటి వచ్చిందిరా అని. ప్రయాణం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? జర్నీ సినిమా, అంజలి రోడ్ యాక్సిడెంట్ భలే ఉంటది కదా, ఆ స్టెప్ కూడా ఉంటుంది చూడు, అది హైలైట్ చేశారు. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ సినిమాకి హైలైట్. నేను అడిగేది ఆ జర్నీలు, ప్రయాణం. అందులో అంజలి హీరోయిన్ హీరో కంటే 2 సంవత్సరాలు పెద్దది. సో నేను చెప్పబోయే ప్రయాణం అది కాదమ్మా. మనకి చిన్నప్పుడు ప్రయాణం మనం వెంకిలో ట్రైన్ ప్రయాణం హైలైట్ ఏమన్నా పాట పాడు గజాలా, సూపర్ కామెడీ రాకేష్ హైలైట్. ఇవాళ కంటెంట్ చాలా బాగుంది. అదే సినిమాలో మన ఏవిఎస్ గారు అరే బొక్క ఏ బొక్క ఏంద్రా నువ్వు. ప్రయాణం అంటే అన్న చెప్పినట్టు కాదు, అక్క చెప్పినట్టు కాదు. ఆ నోరా అది మూసినదా, అన్న వదిలే అనొచ్చుగా. సో చిన్నప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ప్రయాణం అనగానే, ప్రయాణం అంటే గుర్తొచ్చిందిరా, నేను ఒక రోజు బస్సులా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి నిన్ను అడిగినందుకు. ట్రైన్ ప్రయాణం గుర్తుకొస్తుంది అవునా? ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే ట్రైన్ లో టాయిలెట్స్ గలీజ్ ఉంటాయి రా బాబు. నిజంగా నేను ఒక రోజు ట్రైన్ లో కూర్చున్నా, అర్జెంట్ రా బాబు, పోతే మా అమ్మో నేను చేసేంత వరకు కేవలం మీ నవ్వులు మాత్రమే వినపడాలి. కాదని ఇంకేమన్నా మాట్లాడుకున్నారంటే రవ్వి మీద ఒట్టే. నేను నీ గురించి ఆలోచించి పాపం ఫైల్స్ కదా, ఎనర్జీ రాదు కదా అని మేము ఏదో క్రియేట్ చేస్తాం. ఒక్కసారి నీకు ఫైల్స్ లేకపోతే దూకురా, నీకు ఫైల్స్ లేకపోతే దూకురా. మీరు ఎప్పుడు అందరు రైల్వేలో ప్రయాణం చేస్తుంటారు, ఒక వాయిస్ వినపడుతూ ఉంటదండి. నా చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా, ముసలి అయిపోయి ఇప్పుడు శ్రీముఖి వరకు కూడా అదే వాయిస్, టింగ్ టింగ్ టింగ్. యువర్ అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాల్లో 2వ నెంబర్ ప్లాట్ఫారం మీదకు వచ్చును. ఇప్పుడుకెళ్ళి విన్నా రైల్వే స్టేషన్ ఇదే ఉంటది. తర్వాత మన ప్రపంచంలో ఎన్ని భాషలు చదువుకుంటే అర్థమైద్దో కానీ ట్రైన్లో అమ్మేవాడి భాష ఒకటికి అర్థం కాడు.
బట్ టీ అని స్పష్టంగా పలకొచ్చుగా అట్టండి మనల్ని అడుగుతాడు ఏంటి అని దేవుడు కాఫీ అని వస్తాడు కాఫీ అని ఇంకోటి జామ పనులు సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి రాకేష్ సినిమా చూడాలి. నీకు ఏదో రోజు ఆ భగవంతుడు ఇవ్వకపోడు అదే టైంలో పటాసు ఉంటది. నాకేదో ఒక రోజు నీకు ఈ రోజే రే. ఓకే నౌ ఇట్స్ టైం ఫర్ సమ్ సూపర్ డూపర్ ఎక్స్ట్రా ఫన్. యాంకర్ రవి అమ్మాయిగా పుడితే ఎలా పిల్ల నాది లాస్యది అనసూయది ఎందుకమ్మా? అమ్మా నువ్వు బికినీ వేయలేవాడు, బికినీ వేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా బికినీ వేసి తెలుగులో యాక్ట్ చేసిన తెలుగు యాంకర్ అయిపోతాడు తెలుసా. రవణ గనక ఒకవేళ ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఒక అమ్మాయిగా పుట్టి అది యాంకర్ గా పుడితే తను చేసే బిహేవియర్స్ ఎలా ఉంటాయి. రవి గారు గనక ఒకవేళ లేడీ యాంకర్ అయితే ఎలా నడుస్తారో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు నవ్వుల టాసు పటాసు టాసు. పటాసని ఆడేందుకు కొట్టుకుంటారా నేను? అవును పటాసు. ఇది ఇంట్రోనే బ్యాంక్ కట్ చేస్తే మా రవి అన్న బేసికల్లీ ఆ అసిస్టెంట్స్ ఉంటారు కదా, అసిస్టెంట్స్ ని ఏమి అండు బేసికల్లీ తమ్ముడు ఇట్రా అరే ఏం చేస్తున్నారు అక్కడ ఒకసారి పిలిస్తే నీకు అర్థం కావట్లేదా ఇలా పొలియేట్ గా పిలిస్తే. ఒకప్పుడు లేడీ అనుకో బుద్ధుందా తొంగ సచ్చినట్టు మండపడి నీ తాడు తప్ప ముక్కలు కట్టబెట్టి డబ్బులు కుత్తగిస్తాడా మీ అమ్మ చెప్పు తీసుకోకూడదు గాడి కదా. తెల్లగుడ్డ తీసుకో. ఎందుకు వస్తానారో షూటింగ్ కి నువ్వు ఎందుకు వాడి సంగతి చెప్తా. ఏది మేకప్ దగ్గర అసిస్టెంట్ ని తర్వాత మా అన్నయ్య రూమ్ లో ఎలా తింటాడు తినేటప్పుడు పొలైట్ గా చాలా చక్కగా లిప్పు కూడా తెలియదు ఏం తిన్నాడు అనే విషయం అంత బాగా తింటాడు. కట్ చేస్తే అమ్మాయి అయితే గాడిదే మొత్తం దాచిపెట్టుకున్నావు మొత్తం బాయ్ రెండు చేతులు పెట్టావు. గాడిది మజ్జిబాయ్ నవ్వుల టాసు వెల్కమ్ టు పట్టాసు. ఈ మధ్య బయట ఆటోలకి బాగా క్రేజ్ పెరిగిపోయింది ఎందుకు? ఎందుకంటే రామ్ ప్రసాద్ ఆటోలు నడుపుకుంటూ ఆటోలు అమ్ముతున్నాడు కాబట్టి. మరి అదే ఆటోలో వచ్చేస్తున్నాడు రాంబో రామ్ ప్రసాద్. నది నా విలి చేస్తా నేనంతా మాయం చేసా లేదే లేదే అవసరం నువ్వే నాకు ప్రియవరమే. అందరూ దీపాలు బాగా చేసుకున్నారండి దీపావళి. చిన్నప్పుడు అందరం దీపాలు చాలా పోటీగా చేసుకుంటామండి. పక్కడు బాంబు కాల్స్తే మనం కూడా బాంబు కాల్చాలి, ఆడవాడు ఏం కాల్స్తే మనం ఇంకోటి కాల్చాలని. అలాగే నాకు క్లాస్మేట్ ఉన్నాడు, వాడు పక్క వీధిలో ఉండేవాడు. వాడు చెప్పా అరే ఈరోజు చూడరా బాంబులు పేలిస్తే అదిరిపోద్దని చెప్పేసి ఆడు పక్క ఏం చేయడు 100 వాళ్ళ పేల్చాడు, ఇక్కడ నేను 200 వాళ్ళ, ఆడు 5000 వాళ్ళ, ఇక్కడ 10,000 వాళ్ళ. దాని తర్వాత ఇంకా పెద్ద వాళ్ళ 1 lakh వాళ్ళ తెచ్చి
రే ఇది గాని నువ్వు గెలిస్తే నేను వినేట్లు అన్నాడు. సరే పేల్చానంటే ఆడు బాంబు స్టార్ట్ చేశాడు. కంటిన్యూస్ గా 20 మినిట్స్ అది దడ పేలుతుంది. దీన్ని డామినేట్ చేయరన్నాడు. సరే అని చెప్పేసి నేను వెలిగించా. అది మార్నింగ్ వరకు అరుస్తూనే ఉంది. మా నాన్నమ్మ తగలెట్టేసా. ఆ దీపావళి అప్పుడే ఒకడు వచ్చి పెద్ద పెద్ద బాంబులు వెళ్తున్నాడు. బాంబు పేల్చేసి వచ్చేస్తున్నాడు. టాక్ సౌండ్ వస్తుంది. మొత్తం వీధి అందరూ చెవులు మూసుకుంటున్నాం. అరే పిచ్చినా కూడా నైట్ టైం దీపావళి అయిపోయింది ఇంకా బాంబులు పేలిస్తామంటారా, సౌండ్ తట్టుకోలేకపోతుందంటే నవ్వుకొని వెళ్ళిపోయాడు. ఇలా లాభం ఆవిడ దగ్గరికి వెళ్ళా. ఏంటండి మీ ఆయన కింద బాంబులు అలా పేలుస్తున్నాడు, విపరీతం సౌండ్ వస్తుంది ఏంటంటే, ఆయన ఎవరు చెప్పినా వెండండి. ఎందుకు వెండంటే ఆడికి నిమించదండి అని చెప్పండి. ఆడ బాంబులు పేల్చి చెవులు దుబ్బే. ఆహా చెవులు దుబ్బే. మరి ప్రతి లక్ష శుక్రవారం జబర్దస్త్ ఫ్లోర్ రాగానే గట్టి నవ్వుతున్నాడు ఎందుకండి అంటే, నాగబాబు నవ్వినప్పుడు ఇతను నవ్వుతున్నాడు యాస్టీస్ గా. సో దీపావళి అయిపోయింది కదా అనుకోని ఇలా పైకి వెళ్తున్నానండి. లిఫ్ట్ నుంచి అందమైన అమ్మాయి దిగిందండి. దిగి హాయ్ రాంప్రసాద్. హాయ్ అండి, అదే నేను క్రాకర్స్ కొనుక్కున్నానంటే కాల్చండి. అమ్మో నాకు క్రాకర్స్ అంటే చాలా భయం అండి. భయం ఉన్నప్పుడు ఎందుకు కొనుక్కున్నాం అంటే, క్రాకర్స్ అంటే నాకు చాలా ఇష్టం ఉండే అంది. సరే ఏం చేయాలంటే కొంచెం హెల్ప్ చేసి పెట్టండి అంటే, సరే అని చెప్పేసి వెళ్ళి ఒక బాంబు వెలిగించి ఇలా వెలిగించి రాగానే అమ్మాయి పక్క వచ్చి బాంబు దాట్ పెడతాగానే అమ్మాయి ఏదో బాగుంది ఇంకో బాంబు తెచ్చారు రెడీగా. మళ్ళీ పెట్టా ఇలాగైనా మళ్ళీ చేపట్టుకుంది. రాంప్రసాద్ గారు ప్లీజ్ పట్టుకుని వదలొద్దన్నది. అలాగా మొత్తం బాంబులన్నీ అయిపోయి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళేసరికి ఒక్క బాంబు లేదు. మా ఇంటికి వెళ్ళేసరికి నా మెల్ల చేయలేదు లేదు. అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది కదా, నేను ఇంటికి వెళ్ళిపోయిన టైంతో ముసలోడు వచ్చాడు. బాబు ఈ బాంబు దాని నుంచి పేలుస్తున్నాను, కొంచెం ట్రై చేసి పేల్చంటే, ఎందుకు అది టైంలో పండగ అయిపోయింది కదా ప్లీజ్ నా కోసం, నీకు అంత ధైర్యం లేకపోతే నేను కాల్చుకుని. అమ్మో ధైర్యం గురించి నాదే మాడద్దు, నాది రవిది ఒకటే అని చెప్పా. అది రవిది ఒకటేనా ఏంద్రా అది? ధైర్యం ధైర్యమా? బాంబు పెట్టి ఎరిగించి దూరంగా వచ్చాను. పేలదే ఎందుకు పేలట్లేదు బాబు అంటే, తడిచిపోయింది అందుకే పేలట్లేదు అంటున్నాడు. ఇక్కడ ముగ్గురు కలిసి రవి గారి ఇంటికి వెళ్ళామండి. ఫైనల్ టచ్. రవి ఏం చేస్తున్నాడు దీపావళి కానీ వెళ్ళేసరికి రవి లుంగి పంచి కట్టుకొని టీ షర్ట్ వేసుకొని ఓ బకెట్ తో నీళ్లు ఓ బకెట్ తో జగ్గు పట్టుకొని చేతితో పట్టుకొని బయట ఉన్నాడు. ఏరా అంటే, డబ్బులు లేవు నా దగ్గర, ఎవడం బాంబు వెలిగిస్తే నీళ్ళు జల్లిస్తే తెచ్చుకొని ఎండ పెట్టుకొని రేపు. మా రాంగో రాంప్రసాద్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఇప్పుడు నీకు ఒక 40 ఏళ్ళు అనుకో. 40 ఏళ్ళు అనుకో. 40 ఏళ్ళు నీకు ఇంకా పెళ్లి కాలేదు అంటే, పెళ్లి కానీ రాంప్రసాద్ నువ్వు. అవును. ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చావు అనమాట. ఇప్పుడు నీకు యాంగ్జైటీ పెళ్లి చేసుకోవాలని, పెళ్లి కూతురు ఎవరు దొరికినా ఓకే బాబు అని. ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, స్టేజ్ మీద శ్రీముఖి, నేను కూడా ఒక అమ్మాయి అనుకో, రాకేది కూడా ఒక అమ్మాయి అనుకో. నేను అమ్మాయి. ఇప్పుడు పెళ్లి చూపులు కింద కూర్చో, మేము ఇంటర్వ్యూ చేస్తాం. అమ్మాయిలు అలా కూర్చుంటారా? ఎలా కూర్చుంటారా? ఏమండి ఇన్నేళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోలేదండి మీరు? ఇన్నేళ్ళు వస్తాయని చేసుకోలేదండి. లేదండి ఏమన్నా లోపమా అని. నాకు లోపమే లేదండి, అన్ని బానే ఉన్నాయండి. మీ లోపల ఏముందని అడగలేదండి. మీకు ఇన్నేళ్ళు పెళ్లి కాలేదు, డాక్టర్లు ఏమన్నా అన్నారా అని. డాక్టర్లు ఏజ్ అయిపోతుంది అన్నారు, త్వరగా చేసుకోమన్నారండి. తర్వాత చేసుకున్నా పనిచేయదు అన్నారండి. ఇంకా మరి అంటే ఓపెన్ ఫర్ ఎవ్రీబడి అండి, లేదా ఇలాంటి వాళ్ళని చేసుకోవాలని ఏమి? ఈ వయసు వచ్చిన తర్వాత చచ్చిరోడు పెళ్లికి వచ్చిందే కట్నం కదండి, ఏది దొరికితే అంత సర్దుకుపోవాలండి. ఈ టైంలో ఎంచుకున్నాం అనుకోండి రాకేష్ గారికి అయిపోద్ది ఇలా ఫైల్స్. మీకు ఇంత ముందు వేరే అమ్మాయిలతో ఏమైనా సంబంధం ఉందా? వేరే అమ్మాయిలతో అండి? అమ్మాయిల దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అండి నేను. మా చెల్లెలండి, చిన్ని చెల్లెలు. అవునండి. అడగవే దొంగ. హాయ్ ఫైన్ అండి. మా చెల్లెలు చాలా ఫాస్ట్ అండి, లండన్ లో చదువుకుంది అందుకే. అయితే మీరు చాలా ఫ్రెష్ అయి ఉంటారు. అందుకే నేను వీడికి పెళ్ళి అవ్వట్లేదు. నేను అడిగే దాని గురించి కాదమ్మా, అలవాటు ఉందా లేదా? అప్పుడప్పుడు అండి, ఏదో పండక్కి. అప్పుడప్పుడు ఏంటారు గార్ది డైలీ 2 packs డాక్టర్ చెప్పట్లేదా? లేకుండా పెళ్లి చేసుకుంటాడు. నేను పెళ్లి చేసుకోవచ్చు కాదండి. మన ఫ్యామిలీ గురించి ఎంత దరిద్రంగా చెప్తున్నావు, ఇలా చెప్పుకోకూడదే. అయ్యో ఏం లేదు ప్రసాద్ గారు, నేను పెళ్లి చేసుకోవాలంటే మంచి పాట పాడే అబ్బాయి కావాలని నేను చిన్నప్పటి నుంచి కలగన్నా. మంచి పాట పాడు. చూడు పిన్నమ్మా పైకి పైకి వస్తానంటాడు అభి నీతో అవుతా
నచ్చిన టాపిక్ శ్రీముఖి. అలగడము ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క లాగా ఉంటది. ఫస్ట్ చిన్న పిల్లలని తీసుకుందాం. చోటా భీము చూస్తాడు, చిన్న పిల్లాడు డాడీని అడుగుతాడు, డాడీ నాకు చోటా భీమ్ డ్రెస్ కావాలి డాడీ అంటాడు. స్టార్టింగ్ లో వీడేమంటాడు, ఫాదర్ అనేవాడు, నాన్న నేను బయటికి వెళ్తున్నా తీసుకొస్తారా అని చెప్తాడు. ఈవినింగ్ వాడు రాంగ్ డోర్ కాడ వెయిట్ చేస్తుంటాడు, డాడీ చోటా భీమ్ డ్రెస్ తెచ్చావా, చోటా భీమ్ డ్రెస్ తెచ్చావా. డాడీ చోటా భీమ్ డ్రెస్ తేలేదు అనగానే వీడు భద్రానికి దండ పెడతా. వాడినాడు, వాడికి చోటా భీమ్ డ్రెస్ అన్న గుట్టియాలి, దాన్ని మరిపించడానికి అంతకన్నా పెద్దదన్నా కొనియాలి. గర్ల్ ఫ్రెండ్స్ అడుగుతారు. ఎలా అడుగుతారంటే ఆ గర్ల్ ఫ్రెండ్స్ అడగడంలో తప్పే లేదు, దానికి కారణం మనమే. ఎప్పుడో చెప్పుంటాం, నువ్వు బొంగ మీతుల్లో అలిగినప్పుడు చాలా అందంగా ఉంటావు రా. అలకకు కావాల్సింది ఒక గిఫ్ట్. ప్రతిసారి గిఫ్ట్ ఇచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోతారు అమ్మాయిలు. అరకనే ఆ అలక చూడంగానే పీక పెట్టి విసుక బుద్ధి అవుతుంది, లేకపోతే నీ అమ్మ నిన్నానే అనిపిస్తుంది. కానీ ఆఖరికి మనం ఏం చేస్తాం, ప్లీజ్ అర్థం చేసుకోవే, ఇంతకన్నా ఓపిక లేదని నా దగ్గర, కార్డు కూడా అయిపోయింది. టీచర్స్ అడుగుతారండి. మీ స్కూల్లో ఉన్నప్పుడు మాకు తెలుగు టీచర్ ఉండే, పిల్లలు మీకు ఎవరి క్లాస్ అంటే బాగా ఇష్టం అనగానే నాకు తెలియక నేను లేచి మా సోషల్ టీచర్ క్లాస్ అంటే బాగా ఇష్టం, మా సోషల్ టీచర్ క్లాస్ అంటే బాగా ఇష్టం. కథం అప్పటి నుంచి అలుగుంది నా మీద. నేను కనపడితే ఏదో రాని పద్యం అడుగుడు, రాకపోతే నీళ్ళం చేయించుడు. ఇట్లా నా లైఫ్ మొత్తంలో 6 ఫీట్లు ఉన్న 3 ఫీట్లు చేసి పంపింది స్కూల్లోకి వెళ్ళి. భార్యాభర్తల అలకలు చాలా ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే, ఇంట్లో చిన్న విషయానికి భార్య అలగడం, చీర నుంచి స్టార్ట్ చేస్తే టీవీ వరకు అలుగుతూనే ఉంటారు. టీవీలో భార్య సీరియల్ చూసేటప్పుడు మనోడు వచ్చి జరిగే క్రికెట్ పెట్టుకుంటాడు లేదా న్యూస్ పెట్టుకుంటాడు, అక్కడ స్టార్ట్ అయితే అలిగిపోతుంది, అనిపోతుంది. ఇది అలిగింది ఇక్కడ చిన్న మ్యాటర్ కు ఏమే అన్నం పెట్టనగానే పెట్టుకో బెడ్రూమ్ లో పోతాడు. ఎందుకు తగ్గుతాను, పోతే నీళ్ళు తెచ్చుకో. నీళ్ళు కాదే, అర్థం కాదు. ఏంది నిద్ర వస్తుంది, లేట్ పడి కాలంటే బయట పడుకోపో. అమ్మాయి ఏ పాపం చేసి నేను చెప్పాలంటే చెప్పు, నీకు అన్ని చెప్తారు, తెలుసుకోవు. నువ్వు తాళంటే ఎగతాళి అయిపోయింది నీకు. నీ దండం పెడితే ఏమన్నా, నేను సీరియల్ చూసేటప్పుడు నువ్వేం చేసినావు, నువ్వు వచ్చి పుట్టుకుని మార్చినావు. అప్పుడు బెండ్ అవుతాడు చిచ్చా. అమ్మ తోడు, నువ్వు ఎప్పుడు కావాలంటే నీ ఇష్టమైన ఛానల్ చూడు, టీవీ నీదే, రిమోట్ నీదే, నువ్వు ఎప్పుడు ఇట్లా అంటావు, మళ్ళీ తెల్లారి మారుతావు. ఈసారి మారనే నువ్వు అలగను అంటే నేను ఏదైనా నాకు చెప్పాలి, నాకు ఎట్లా తెలుస్తుంది. ఎప్పుడు అంటావు లైట్ బంద్ తొందరగా. ఎక్స్ట్రా ఫన్. మరి మా రచ్చ రవికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? బ్యాంక్ లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? ఏంది ఏ అట్మాస్ఫియర్? లైట్ లా కాదు, డిపాజిట్ చేసేటప్పుడు అలా మీ ఎక్స్ప్రెషన్ అంటే ఓకే బిహేవియర్ అంటే మనుషుల బిహేవియర్ చెక్ చేసేటప్పుడు. కానీ కామన్ సెన్స్ అనేది ఒక వర్డ్ ఇంటికడ పెట్టి మర్చిపోయిపోతాం. అక్కడికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ మీ పెన్ ఇస్తారా అని అడుగుతాం. ఆ పెన్ అడగగానే ఎదుటోడు చూసే చూపుంటా చూసినా చిచ్చా, నువ్వు బెంచ్ కార్లు వచ్చినా పర్లేదు, క్యాప్ దిత్తాడు, పెన్ ఇస్తాడు. సగం ఇన్సల్ట్ చేసింది నిన్న. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి సరే ఒక నిమిషం పెన్ ఇవ్వరు అనగానే అప్పటికి మనం సార్ అని అంటాం. పెన్ను లేకుండా ఎందుకు వస్తారే? బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ పక్క వాళ్ళ కో ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా కూల్ గా మాట్లాడతారు. ఏంటి గుత్తంకాయ కూరేనా ఈ రోజు కూడా? మీ అమ్మాయి పెళ్లి సంబంధం కుదిరిందా సార్? చూడండి మంచి అబ్బాయిని చూడండి. ఆ ఎదుటోడు అప్లికేషన్ ఇచ్చాడు, ఆగరాదే ఎందుకంత తొందర మేము ఖాళీ కూర్చున్నామా మళ్ళీ అంతేం సార్ అన్నాడు. ఏంటి రావు గారు అలా చూడ సార్, అలా కొద్దిగా పేరు లేకపోవడమో, పేరు క్లియర్ గా కనపడమో, నెంబర్ మిస్ అవడం ఏదో ఉంటది, మనం తొందరలో చేస్తాం. ఈ తొందర చేయగానే వాడు ఇక్కడ ఫామ్ తీసుకొని ఎందుకు వస్తారు బ్యాంకు, నెంబర్ నేనేయాలా? రవి థ్యాంక్ యూ సో మచ్. చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో.
చూడ్డానికి ఇంతే ఉంటాడు కానీ కామెడీ మాత్రం చింపేస్తాడు. ఎవరు గెస్ట్ చేయి? అదే నీకు హింట్ ఇస్తాను. లాస్ట్ టైం ఇలా అప్పుడు ఆ రోజు ఫైల్స్ లెట్స్ వెల్కమ్ రాకేష్. ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా దేవుడా దేవుడా, ఓ ఇంకోసారి ఇవ్వవా. మీ అందరికి ఈ రోజు నేను ఒక గొప్ప విషయం చెప్పబోతున్నా. ఫైల్స్ గురించి. రామ 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 రామ. మొన్న నీ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను పోయి నెట్ లో సెర్చ్ చేసిన తమలపాకుది ఆ కార్డు ఉంటుంది కదా. మీ అందరికి ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. కవితలు ఎక్కడి నుంచి పుడతాయంటే అమ్మాయిని చూసినప్పుడే ఒక్కొక్కరు త్రివిక్రమ్ లాగా ఫీల్ అయిపోయి ఏంటంటో రాసేస్తూ ఉంటారు. నేను ఒక కవిత రాసుకొచ్చాను. ఓకే, శ్రీముఖి, నిన్ను చూస్తే గుర్తుకొస్తుంది చంద్రముఖి. నీ వాయిస్ ఉంటుంది మంకీ మంకీ. నువ్వు పటాస్ కి యాంకర్ అవ్వటం మా అందరికి లక్కీ. నువ్వా పెద్ద డాంకీ. ఆకాశంలో మెరిసే నక్షత్రం మన అందగాడు రవి. అడుక్కు తినే యదవ మన అందగాడు రవి. పొగుడుతున్నా తిడుతున్నారా? బొంగులో రవి అయినా నువ్వు కింగులాగా యాంకరింగ్ చేస్తావు రవి. ఇప్పుడు నేను బాగా ఆలోచించి అభిమానుల మీదకి వెళ్ళింది నా పెన్ను. ఆ అంటే అమలాపురం. అవును, నా అంటే అమలాపురమే. ఆ అంటే ఆహాపురం. రెడీ అందరూ? ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం. అంటే అమలాపురం, అంటే ఆహాపురం. అమలాపురంలో పుస్తక ప్రదర్శనశాలలో నాకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా అందరు చిటికెలు. అయిపోయినాక ఒక్కసారి లేపు. అయితే అంటే అమలాపురం, అయితే మనం అంటే ఇచ్చాపురం. కీల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అయితే హే ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుతాడు. అయితే పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు పెట్టగారుడెక్కువాయరు. అయితే అమలాపురంలో పుస్తక ప్రదర్శనశాలలో నాకు ఒకే ఒక పూలదండ, ఇంకొక శాల్వ కప్పి, అయితే ఈ విషయం మీద నాకు ఒక యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇస్తా అన్నారు. డాక్టరేట్ కదరా. నేను రూమ్ లోకి వెళ్ళి పడుకొని వస్తాను. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ శ్రీముఖి గారు. బావా ఎప్పుడు వచ్చితివీవు, వచ్చి ఏమి పీకితివీవు, ఎంటలా గుంట నక్కలా చూస్తున్నావు, ఎవడబ్బ సొమ్మని. ఎంత బాగా చేసినా ఎప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వలేదు. ఈ రోజు ఇచ్చారు. ఇది ఈ రోజు ఇచ్చారు. ఊరుకోరా, చాలుపో. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. ఈ గౌరవ డాక్టరేట్ ని వాళ్ళు ఏమన్నారంటే రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకోండి అని చెప్పారు. అయితే నేను ఫ్లైట్ లో వెళ్దామా మరి బస్సులో వెళ్దామా? ఆ? ఢిల్లీ వెళ్ళాలి. దా కూర్చో. ఆ పుస్తకం పేరేంటి? అడగండి, అమ్మాయినా పెట్టదు. ఇంకో పుస్తకం రాశా దీని ఇన్స్పిరేషన్ తో. ఈసారి పద్మశ్రీ డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నా. అయితే ఈ పుస్తకం రాసేటప్పుడు పద్మశ్రీ అని ఒక అమ్మాయి వచ్చి నాతో రిక్వెస్ట్ పెట్టుకుంది ఒకటి. అడుక్కు సస్తావు రే. ఇది నెక్స్ట్ పుస్తకం ఇదే, అడుక్కు చస్తావరా టైటిల్. నచ్చిన వాళ్ళు రాకేష్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? అమ్మ అద్దు అమ్మ ఆడు చేశాడు, అన్ని కలిపి చేశాడు. అదైనా కామెడీ చేస్తాడు. ఇది పెళ్ళైన కొత్తలో పెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నవ్వు రాలేదనుకో బిడ్డ. కళాకారులపై చేతులు కాళ్ళు కర్రలు ఎత్తరాదు. శ్రీముఖి గారికి పెళ్ళయింది. పాపం అత్తగారి ఇంటికి వెళ్ళింది. దాని తర్వాత అత్తతో ఎలా ఉంటది? అత్తయ్య గారు ఉన్నారు అనుకోండి, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు. అదే రెండోసారి వచ్చినప్పుడు అత్తయ్య గారు ఇట్రా, చెప్పండి ఏంటి కాళ్ళ మీద పడవా? నీకో విషయం తెలుసా షూటింగ్ లో ఉంటే చెప్పులు కూడా మా అసిస్టెంట్ వేస్తాడు ఇక్కడ.
నేను నీ కాళ్ళ మీద పడాలా, నేను నీ కాళ్ళ మీద పడాలా? ఓసే గయ్యాలి గంపలా తయారే. గయ్యాలి గంప నేను కాదు. పటాస్ చేస్తున్నప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది తెలుసా? ఏది రవి ఇందా చూపించు. పా పా పా. ఒక్క నిమిషం రాకేష్, నువ్వు సినిమాలు బాగా చూస్తావు అనుకుంటాను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? ఏం ప్రామిస్ చేశాడు మన షో ద్వారా? నాకు నవ్విస్తామని మళ్ళా కొట్టుకోవడం, రేటింగ్ నా వల్ల మీరిద్దరు దరిద్రం. గిచ్చుతా మిమ్మల్ని ఏమనుకున్నావు? నైన్టీన్ 80s నుంచి హర్రర్ సినిమాలు ఉంటాయి కదా, మామూలుగా 1980s నుంచి మొన్న వచ్చినటువంటి రాజుగారి గది ఇలాంటి సినిమాల దాకా ఒకటే ఫార్మేట్ ఉంటది, కానీ తీసే విధానంలోనూ కమిడియన్ బట్టు సినిమా ఆడేస్తుంటది. ఆ ఫస్ట్ నుంచి ఆ ఫార్మేట్ ఎలా ఉంటది, ఆ యొక్క ఇల్లు ఎలా ఉంటది, అది నేను చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి హీరోయిన్ ఫోన్ చేస్తాడు. హలో హ్యాపీ చెప్పు. అదే మన ఇద్దరు కలవడానికి సరైన ప్లేస్ ఒకటి దొరకట్లేదు కదా, దానికి నేను ఏం చేశానంటే మన ఊరి చివరి ఉండే బంగ్లా ఒకటి రెంట్కి తీసుకున్నా. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? సో మచ్ వెరీ వెరీ నైస్. మనం ఏం కావాలంటే చేసుకోవచ్చు. నువ్వు రెడీ వచ్చేసి ఇద్దరు కారులో బంగ్లాకి వెళ్ళిపోతావు, ఓకేనా? ఓకే. ఇది ప్రతి సినిమాలో బంగ్లా తీసుకుంటున్నాడు. ఏ సినిమా దిగినా సరే ఊరి చివర బంగ్లా ఉంటుంది, 15 రూపాయల రెంట్ ఉంటుంది. కారులో హీరోయిన్ వచ్చారు. ఇప్పుడు సౌండ్ ఎలా వస్తుంది, ఎలా దిగుతారు చూద్దాం. ప్రియా అదే గెస్ట్ హౌస్ తెలుసా? ఇద్దరు కలిసి అలా నడుచుకుంటూ వస్తూ అలా వస్తారు. గేట్ ఉంటది, ఈ మధ్యలో ఒకడు ఉంటాడు. అక్కడికి వెళ్ళవద్దు, అక్కడ ఒక శక్తి ఉంది, నా మాట వినండి. శక్తి ఏమి లేదు, ఈడే శక్తి ఉన్నట్టున్నాడు. ఈడు మనిషి, ఈడు వ్యాపారం. నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. వాడికి ఒక కర్రీ ఇస్తారు, సపోర్టింగ్ సెట్ ప్రాపర్టీ, అది ఒకటే ఉంటది సినిమా లాజ్ దాకా. గట్టు మొత్తం బూజు పెట్టిపోయి ఉంది. ఇక్కడి నుంచి వెళ్తా ఉంటే మొత్తం కింద నుంచి మన ఎయిర్తో ఈ ఆకులు అవి వస్తుంటాయి. దిస్ ఇస్ వెరీ నైస్ కదా. ఇప్పుడు పోతే ఒక డోర్ ఉంది, ముందు ఒక సింహం బొమ్మ ఉంది. ఇదే ఉంటది ఏ సినిమాలో అయినా. ఈ సినిమా గడి పేరు ఇలా చూశారు, ముందర ఏదో రాసినట్టు అక్షరాలు ఉన్నాయి, అలా చూస్తున్నారు. ఇది మనకి కనపడుతుంది, దాడికి కనపడదు. లాస్ట్ కనపడుతుంది దాడికి. డోర్ సౌండ్ ఇవ్వాలి ఇక్కడ, ఇటు అందుకే ఇచ్చింది నేను. ఇది డోర్ సౌండ్. అక్కడ ఏం లేదు ప్రియా. అవును నాకు అదే అనిపిస్తుంది. డస్ట్ పడింది చూడవా. లోపల పోయినారు, డోర్ ఓపెన్ చేశారు, గది బ్యాగ్ అలా పెట్టారు. హీరోయిన్ అక్కడికి వచ్చింది. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వస్తా, నువ్వు ఫ్రెష్ అయిపో, ఇద్దరు కలిసి ఫోన్ చేద్దాం. ఓకే. హీరోయిన్ పాదుల్లోకి వెళ్ళింది. ఇక్కడ అర్థం పదం లేని సౌండ్లు వస్తుంటే హీరోయిన్ ఎలా భయపడుతూ చూద్దాం. స్నానం చేస్తుంది. ఇప్పుడు వెనక నుంచి ఒక సౌండ్ వస్తుంటది. ఏం లేదు, నాకు తెలుసు కదా, వాటర్ పడుతున్నాయి. ఏ ఆర్పి అలా చేయకు అంటది అప్పుడు. ఇప్పుడు మూడోసారి నిజంగానే సౌండ్ వచ్చింది. ఇక్కడ కట్టవు, అది ఎందుకు పడిందో ఎందుకు ఏడ్చింది ఎవరికి తెలియదు. ఇప్పుడు హీరో గాడు బ్యాగ్ సర్దుకుంటూ ఉన్నాడు. వాడు వెనక వస్తుంది సౌండ్. హీరోయిన్ ఉంది వెనక. కట్టో హీరోయిన్ అలా వచ్చింది, ఇలా చూశాడు. ఓ మై లవ్లీ డార్లింగ్ అనగానే అలా చూశాడు. సాంగ్ స్టార్ట్. వస్తున్నా తెస్తున్నా రాయని కట్ చేస్తే హీరోయిన్ అక్కడ ఉంది. ఇంత రొమాన్స్ అయిన తర్వాత కట్ చేస్తే హీరోయిన్ అక్కడ ఉందంట. మరి ఎవరితో చేసిండు? వాడు భ్రమలో ఉన్నాడు. కళ. పాపి ఏం చేస్తున్నావు? నువ్వు నాతో ఉన్నావు కదా ఇప్పుడు దాకా, నేను లేను. నువ్వు నాతో ఉన్నావు కదా, నేను లేను. సపన్ కట్ చేస్తే డోర్ సౌండ్.
యారా నాకు చెప్పకుండా వచ్చేస్తారు మీ ఇద్దరా. వీడి ఫ్రెండ్ సప్తగిరిలో ఉంటాడు, వాడు వచ్చేసాడు మధ్యలో. సరే కానీ నువ్వు ఫ్రెష్ అయ్యేసి రాబో, అందరం కలిసి భోజనం చేద్దాం. ఆడ ఆ రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళి పడుకుని వాళ్ళు ఎవరితో మాట్లాడుకుంటున్నాడు. నువ్వు ఉంటే బాగుండేది. ఈరోజు వీడికి ఇక్కడ వచ్చింది సౌండ్. నేను మళ్ళీ మాడతాను, నేను మళ్ళీ మాట్లాడుతా ఉండవు. దయ్యం కాదండి, సినిమా ప్రొడ్యూసర్. ఈడు అక్కడి నుంచి నేను పోతా, ఎక్కడి నుంచి నా కొడకలారా, నీకు నాకు సంబంధము అసలు లేదక్క, రెండో రౌండ్ అక్క అని అక్కడి నుంచి వెళ్తాడు. నేనప్పుడే చెప్పా. ఎప్పుడు నాకెప్పుడు చెప్పావు నువ్వు లంచ్కి పోయావు నేను వచ్చినప్పుడు. అప్పుడే చెప్పుంటే నేను ఎందుకు వెళ్తాను లోపలికి, చెప్తా కొడతా నా కొడుక చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు సౌండ్ వేసుకో మళ్ళీ వీళ్ళిద్దరు పడుకోన్నారబ్బా. రానురా, ఇంకేం విశేషారా? వాట్సాప్ లో నా నెంబర్ ఉంది నీకు. అదే లేదు, సరదాగా ఛానల్ ఏదో రావనట్టు. ఏం లేదు అక్కడ, నేను ఉన్నానుగా, నేను వెనక పట్టుకో, ధైర్యంగా ఉండు. చూడు MP3 సాంగ్ చూడు, రాకే 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 MP3 పెట్టుకో. దీన్ని పెట్టేశాడు. లగేజ్ ఎత్తుకుని వచ్చేస్తున్నారు సర్దుకొని. ఇక్కడికి వచ్చాడు. నేనప్పుడే చెప్పా. లోపల దెయ్యం ఉందని వెళ్ళిపోండి. ఆ వండకి సంసారం చేస్తాం. అది దెయ్యం కాదు, ఆ ఇంట్లో పండి పిల్లగా సెటిల్ అయిన నా కూతురు శ్రీముఖే. బాగుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఫన్ రౌండ్. బైక్స్ ఫీలింగ్స్ ఏంటి? బైక్స్ ఫీలింగ్స్. ఒక బైక్ ఫస్ట్ డెలివరీ బండి నుంచి లాస్ట్ వరకు ఫీలింగ్ చూపిస్తా, అంతే కదా. ఫస్ట్ బైక్ డెలివరీ బండి బయటకు వచ్చిందిరా, బండు ఇంటికి వేసుకెళ్తున్నాడు ధైర్యంగా. ఆడుంది స్పీడ్ బ్రేకర్, దిగి కొత్త బండి కదా తోసుకెళ్ళాడు అవతలకి. లారీ వస్తుంది, కాసేపు వాళ్ళు నిలబడిపోయాడు అంతే. ఎక్కడికి వెళ్తాడు ఇప్పుడు? వైన్ షాప్కి వెళ్తాడు, పార్టీ ఇవ్వాలి కదా. బండి తీసుకెళ్లాడు వైన్ షాప్ ముందు, లోపల గల్లీలో 30కి 130 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి బండి నీట్ గా షట్టర్ లో పెట్టేశాడు. కొత్త బండి కదా, ఇంకా కొన్ని రోజులు దాటిపోయింది, బండి మోసి తెరిపింది. వెళ్తా ఉన్నాడు దాడి అమ్మా జీవితం, రాంగ్ రూట్ లో వెళ్తాడు. హుస్సేన్ సాగర్ లో పడిపోయింది బండి. మగజాతి మీద ఎందుకు ఈ చులకన? మేము కూడా మనుషులమే కదా, మగాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసా? మగాడి తర్వాతనే ఆడది అని అప్పుడు ఆ రోజు చరిత్రలో రాసిన తప్పు అని చెప్తున్నా. మగజాతికి ఏంటో కొత్తగా ప్రాబ్లమ్స్ వచ్చాయంట, మరి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో బద్దం భాస్కర్ గారు చెప్తారు. లెట్స్ వెల్కమ్ బద్దం భాస్కర్. అనాదిగా ఆడది అన్యాయానికి గురవుతుంది అంటారు. అసలు మగాడి ఎంత అన్యాయానికి గురవుతున్నాడు తెలుసా? మీకు ఎవ్వరికి తెలియదు. ఫస్ట్ ఎక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఒక క్వశ్చన్ అడిగితే కరెక్ట్ గా ఆన్సర్ చెప్పు ప్లీజ్. ఒక ఊర్లో ఇద్దరు ఉన్నారు. ఓకే బద్దం. నా లూజు నీ లూజు అని. అవును బద్దం. ఈ ఇద్దరులో ఒకడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఎవరు? నీ లూజు ఉన్నాడు.
ఇంకెవరు ఉంటారు ఊర్లో? బద్దం. ఓవరాక్షన్ చేయకు, కరెక్ట్ గా చెప్పు. నా లూజు. మళ్ళీ నా లూజు. ఇదే నేను నిరూపిద్దాం అనుకున్నా. మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా తీసుకున్నట్టయితే నిజం చెప్పాలంటే ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పాలి. లవ్ సక్సెస్ అనేది ఎక్కడ చెప్పాలి తెలుస్తుంది. అమ్మాయి లవ్ లో సక్సెస్ అయింది అనుకోండి, వాంతి చేసుకుంటాడు. అదే లవ్ లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అబ్బాయి వాంతి చేసుకుంటాడు. చూసారు ఎంత డిఫరెన్స్? అలాగే నేను ఒకసారి లవ్ లెటర్ ఇద్దామని చెప్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క లవ్ లెటర్ ఇచ్చాను అనుకోండి, ఒక్కొక్క రెస్పాన్స్ వస్తుంది. ఒక 10th క్లాస్ ఏజ్ లో ఒక అమ్మాయిని లవ్ చేసి జెరాక్స్ షాప్ అమ్మాయి చాలా బాగుంటుంది, లవ్ లెటర్ తీసుకెళ్ళి ఇచ్చా. అది ఏం చేసింది తెలుసా? 10 కాపీలు తీసి నా చేతిలో. సరే అదే లవ్ లెటర్ రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి ఒక అమ్మాయికి ఇచ్చా. పేపర్ మీద ఏ రాసి ఇచ్చింది తెలుసా? వెయిటింగ్ లిస్ట్ 23, వెయిటింగ్ లిస్ట్ 23. అంటే ఆల్రెడీ 22 ముందు నాకన్నా ముందు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఇక ఇలాంటి అమ్మాయి ఒక యాంకర్కి ఇచ్చా. వన్ మోర్ టేక్ చేద్దాం అంట. సరే ఈవిడ కూడా వచ్చి రావాలి కదని చెప్పేసి డాక్టర్కి ఇచ్చా. ఆవిడ చీటీ చేతిలో పెట్టింది, బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేయించుకోమని. ఇదే లవ్ లెటర్ తీసుకెళ్లి కండక్టర్కి ఇచ్చా, చిల్లర ఉందని అడుగుతుంది. ఇదే లవ్ లెటర్ తీసుకెళ్లి లాయర్కి ఇచ్చా, ముందు విడాకులకి అప్లై చేయ, తర్వాత లవ్ లెటర్ అప్లై చేయాలి. అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు లేడీస్ లో ఎంత చేంజ్ వచ్చిందంటే, అరే ప్రతి దాంట్లో 50% రిజర్వేషన్లు అడుగుతారు, ప్రతి దాంట్లో 50% రిజర్వేషన్లు అడుగుతారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా లేడీస్ ఫస్ట్ అంటారు. ఏ జెంట్స్ ఫస్ట్ అని ఒకరోజు కూడా అనరా మీరు? అరే ఒక అమ్మాయిని మనం పలకరించేటప్పుడు ఎంత మర్యాదగా హాయ్, హలో, ఎక్స్క్యూజ్ మీ, హాయ్ మేడం, మీరు అన్నయ్య. దయచేసి కొట్టాలనుకుంటే కొట్టండి, చంపాలనుకుంటే చంపండి, అన్నయ్య అని మాత్రం అనకండి. సరే అన్నయ్య అనాలే. మీ అన్నయ్య పిలుస్తున్నాడు. అన్నయ్య. అరే అసలు నాకు అర్థం కాదు, విషయం అడుగుతా. మీ అమ్మాయిని బొడ్డు ఏమైనా భూగోళమా చెప్పండి? ఆ బొడ్డులో బొప్పాయికాయలు ఇస్తుంటారు, పనస పండు ఇస్తుంటారు, యాపిల్కాయలు ఇస్తుంటారు. అరే మాకు బొడ్డులో కనీసం ద్రాక్ష పండు వేసాడండి ఎవడైనా? ఇప్పుడు వస్తున్న సినిమా పేర్లు చూడండి, మయూరి, చంద్రిక, చంద్రముఖి, త్రిపుర. మగాళ్ళ పేర్లే దొరకవు. ఎందుకు పెడతారంటే అవి దెయ్యాల సినిమాలు, వాటికి మీరే సూటబుల్. ఇంకా సినిమా పేర్లు తీసుకుంటే మాకు పెడుతున్నారు పేర్లు, పోకిరి, పోరంబోకు, లోఫర్, బలాదూర్. ఇంతకన్నా దారుణం ఏంటంటే ఇంకా మరి హీనంగా పులి, సింగం, ఏగ, కాకి. దీనమ్మ మగవాడికి ఎంతకాలం అండి ఈ అన్యాయం? ఒకడు గుర్తు పెట్టుకోండి బాయ్స్, ఎప్పుడైనా సరే మగవాడు అనేవాడు సెల్ ఫోన్ లాంటోడు, ఆడవాళ్ళు నీళ్లు లాంటోడు. మనం వెళ్ళి వాళ్ళ మీద పడ్డా, వాళ్ళు వచ్చి మన మీద పడ్డా మనకే. ఇలా ఈ విధంగా సాగుతుంటే ఒకప్పుడు సినిమా పేరు పాటలు చూసుకున్నాం. అసలు ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారండి. లేడీస్ నుంచో కానీ ఇంతవరకు ఒళ్ళంతా కప్పుకొని ముఖం అందంగా కనిపించేది. కానీ ఇప్పుడు ముఖం మొత్తం మూసుకుంటున్నారు, మిగతా అందరూ గాలి వదిలేస్తున్నారు. అడిగితే పొల్యూషన్ అంట. అరే ఇలా కట్టుకోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి. దానికి నా లవర్ ఈ అమ్మాయి అనుకుందాం. నా కళ్ళ ముందు మాస్క్ కట్టుకొని రవితో వెళ్ళిపోతున్నా కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. దయచేసి పొల్యూషన్ పేరు చెప్పి మగాళ్ళని ఎదవలు చేయొద్దు ప్లీజ్, అర్థం చేసుకోండి. భాస్కర్, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. మాస్కులు లేడీస్ కట్టుకుంటే పర్లేదు, నువ్వు కట్టుకున్నా కనిపించవు, కట్టుకోలేకపోయినా ఏం కోపం వచ్చింది కదా నీకు? ఎందుకు కోపం ఎందుకు రాదండి? మగవాళ్ళు ఎంత బాధపడుతున్నారు సరే. మీ జీవితంలో ఎప్పుడైనా 10 రూపాయల కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకున్నారు చెప్పండి? ఎప్పుడు తప్ప మిస్ కాల్ తప్ప అవుట్ గోయింగ్ చేయరు. నా ఫోన్ లో 33 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. అదే ఉంటుంది 2037 వరకు. అందరూ ఒకసారి అమ్మాయిలు లేచి ఆడోళ్ళు అంటున్నారు రా బద్దం అనే, నువ్వే బద్దం అంటావు.
ఎక్స్ట్రా ఫన్ టాపిక్. మరి మా బద్దం భాస్కర్ కి ఎవరిస్తున్నారు? సెలబ్రిటీస్ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే ఎలా ఉంటుంది? చూసావా, టాపిక్ కూడా మా ఆడవాళ్ళు ఇస్తున్నారు నీకు. చేసే ఏం చేస్తాం కర్మ. ఒక డకోటా అనే ఒక నెట్వర్క్ ఉందండి మన సెల్ ఫోన్ కంపెనీ. దానికి కృష్ణ గారు ఫోన్ చేశారు. హలో చెప్పండి సార్, డకోటా నెట్వర్క్. నేను సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం? నేను మీ నెట్వర్క్ లో సిమ్ బాగా పనిచేస్తుంది, సిగ్నల్ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక నెంబర్ తీసుకున్నాను. వెధవ నెంబర్ 4 రోజుల నుంచి చేస్తుంటే ఒకటే ఎంగేజ్ వస్తుంది. ఏమిటయ్యా ఎలాంటి నెంబర్ ఇచ్చావు? సార్ మీ నెంబర్ కి వేరే వాళ్ళు చేస్తే రింగ్ అవుతుంది సార్, మీ నెంబర్ కి మీరే చేస్తే రింగ్ అవ్వదు. నువ్వు కొడుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నేను కొనుక్కున్న నెంబర్ నాకే పని చేయకపోతే వేరే వాడికి ఎలా పని చేస్తా? అయినా వేరే వాడికి పని చేసే నంబర్ నాకు అక్కర్లేదు. ఏ రోజే నేను నెట్వర్క్ మారుస్తున్నాను. గుడ్ బై. ఇదే కాల్ సెంటర్ కి కొండోస్ లక్ష్మణ్ గారు చేస్తే ఎలా ఉంటుంది? హలో చెప్పండి సార్, ఇది డకోటా నెట్వర్క్. ఇదిగా ఇదిగా సార్, వినిపిస్తుంది సార్, కొంచెం మెల్లగా మాట్లాడండి. ఇదిగా ఇప్పుడు సరదాగా 2Gలో అయితే ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. అదే ఇప్పుడు నా లవర్ తో డైరెక్ట్ గా మాట్లాడుకోవాలనుకుంటే అదేదో ఉన్నట్టు కదా, కేజీయా ఎల్కేజీయా? అది కేజీ ఎల్కేజీ కాదు సార్, 3G 4G. ఏదో ఒకటి. కాకపోతే నేను 1 కేజీ చెప్పాను, నువ్వు 3 కేజీలు చెప్పావు. సార్ 3G సార్, వీడియో కాలింగ్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే దానికి కనిపిస్తానా కనిపించనా? సార్ బ్రహ్మాండంగా కనిపిస్తారు సార్, జస్ట్ యాక్టివేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో నా పిల్ల ఉంటది కదా వెనకాలే, అది కూడా కనిపిస్తుందా? సార్ మీ సెల్లు మీ ఇంట్లో ఎవరున్నారో మొత్తం కనిపిస్తాయి సార్. సరే యాక్టివేట్ చేయగానే కుదరదు, వద్దొద్దు. ఏం సార్ ఎందుకు అలా అంటున్నారు? ఎందుకంటే అటు సైడ్ అది మాట్లాడతాడు కదా, మరి దాని మొగుడు పక్కనే ఉంటాడు, ఆడికి నేను కనిపిస్తాను కదేటి? ఆటో ఆటో అని బాగా ఎగిరాడు రవి, కానీ క్యాబ్ లో వచ్చి కొంచెం చల్లబడ్డాడు ఇప్పుడు. కానీ ఎంతకైనా నా ఆటో గొప్ప, నా ఆటో వాల్యూ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. పంచర్ అయిన ఆటోతో మరి వస్తున్నాను, మీటర్ స్టార్ట్ చేస్తాను అని మన ముందుకు వచ్చేస్తున్నాడు రాంబో రామ్ ప్రసాద్. నేనాటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మనసు వాణ్ణిరా నేనందరికీ సొంతవాణ్ణిరా నేనెప్పుడైనా అందరికీ సొంతవాణ్ణిరా. సరదాగా ఈ రోజు మనం లైఫ్ లో కొన్ని విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. సాధారణ మన జనరల్ లో చాలా మంది బయట ఫూల్స్ ని చూస్తుంటాం. ఫూల్స్ అంటే మన తెలుగులో పప్ప, ఎర్రిపప్ప, పండెర్రిపప్ప. లైఫ్ లో ప్రతి ఒక్కడికి ఏదో సందర్భంలో ఒక టైంలో మనం ఎర్రిపప్ప అవ్వడం కామన్, ఫూల్ అవుతాం. ఎవరైనా అవుతారు కానీ మన రవి మాత్రం అవడండి. ఏం తెలుసా, బేసిక్ గా ఫూల్ కాబట్టి. ఫూల్ కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రవి కన్నా మంచి వ్యక్తి మన ఉన్నాడండి. సుధాకర్ ఒకసారి నుంచి సుధాకర్. ఇక్కడ మించిన ఫూల్ ఎర్రిపప్ప, కొండెర్రిపప్ప. సుధాకర్ అందరికి క్లాప్స్. మొన్న నా కార్ రిపేర్ అయ్యి వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి హాయ్ సుధాకర్ అన్నాను. ఏరా ఎలాగొచ్చావంటే ఏ లేదు నా కార్ కొంచెం రిపేర్ అయింది, అన్నపూర్ణ స్టూడియో వరకు వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ అంటే సారీ రా. ఏరా అంటే మా లిఫ్ట్ 5th ఫ్లోర్ వరకు వస్తుంది, అన్నపూర్ణ వరకు రాదురా అన్నాడు. సరే ఆడు నెమ్మదిగా లిఫ్ట్ ఇచ్చాడు. ఇద్దరు జర్నీ చేస్తుంటే దారిలో 1000 రూపాయలు దొరికిందండి. తీసి సుధాకర్ అరే అంప్రసాద్ నాకు 1000 రూపాయలు దొరికిందిరా. పొరపాటున 50-50 అన్నాం అనుకోండి, 900 దొబ్బేస్తాడు. ఆయనకి ఎందుకే మధ్య అరే సగం చేసుకుందానా అంతే, కత్తి తీసుకొని సగం చేసాడు దాన్ని. అరే వీడు కొండెర్రి పప్ప, వీడితో మాట్లాడుతూ నువ్వు డబుల్ కొండెర్రి పప్ప కదరా. రవి నాకు ఫోన్ చేశాడు, ఎక్కడున్నా అంటే ఇప్పుడే సుధాకర్ కలిసి ఇంటికి వెళ్తున్నాను రా. సరే నాకు అర్జెంట్ మనం చిన్న డాడీ ఫోన్ చేశారు, చిన్న ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, వెళ్దాం రా అంటే సరే వస్తానని చెప్పేసి ఇంటికి వెళ్ళానండి. సరే ఇద్దరం ఫంక్షన్కి అటెండ్ అవుతాను, కార్లో జర్నీ చేస్తూ వెళ్ళాం. ఫంక్షన్ దిగాం, నాన్ వెజ్ మంచి స్మెల్ వస్తుంది, వెళ్ళి భోజనం చేసి ఇద్దరం వెళ్ళి గిఫ్ట్ పట్టుకొని సరే అక్కడ గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వాలంటే చెప్తున్నా కూడా ఏంటి గిఫ్ట్ పట్టుకోవచ్చు, మా తాత చచ్చిపోతే అద్దరం పెట్టుకున్నాను ఇక్కడ నేను మనం చూసుకోవడం తెలియదంటే ఎంతకీ పెళ్ళి అనుకుని వచ్చాను రా. ఏ పెళ్ళిరా? మా ఫ్రెండ్ పేరు శ్రద్ధరా, అమ్మాయి పేరు అంజలి. చెప్తున్నా కూడా కాదు శ్రద్ధాంజలి రా, శ్రద్ధాంజలి కాదు. సో రోజు వైజాగ్ షూటింగ్లో ఉన్నాను, హైదరాబాద్ వెళ్ళాలి నేను. ట్రైన్ ఎక్కాను, ట్రైన్లో కూర్చొని జర్నీ చేస్తుంటే
ఎదురుగా మన శ్రీముఖి అంటే అందమైన అమ్మాయి కాదు, ఇంకా బాగున్న అమ్మాయి వచ్చి కూర్చుంది. వచ్చి కూర్చొని ఎదురుగా చూస్తున్నాను, హాయ్ చెప్పాను. అమ్మాయి కూడా హాయ్ చెప్పింది. ఏం పేరండి? పేరు ఝాన్సీ. ఏ కాలేజ్? శ్రీ చైతన్య. ఓ అనగానే వెంటనే ఒక అమ్మాయి, చిన్న పాప, మా మమ్మీ అని వచ్చింది. అదేనండి ఈ అమ్మాయి ఎవరు? మా పాప. మరి శ్రీ చైతన్య కాలేజ్ అన్నారు, 10 years బ్యాక్ శ్రీ చైతన్య కాలేజ్ అని అదే అన్న. మీరు ఏం వాడుతుంటారండి? సంతూర్ వాడుతుంటారండి అన్న. అప్పటి నుంచి తెలిసింది, ఏ అమ్మాయితో మాట్లాడిన ముందు మీరు ఏ సోప్ వాడుతున్నారండి అడు. ఎందుకు ఏ సోప్ వాడుతుంటావు నువ్వు? సంతూర్ కాదు, రీన్. నువ్వు వాడేది కాదు సుధాకర్. సరే అమ్మాయి వెళ్ళిపోయింది, బాధల్లో కూర్చుంటే పక్కన వాడాడు మన సుధాకర్ అంటే వచ్చాడు. సార్ ఎంతవరకు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ అంతగట్టు గడుస్తాడండి ట్రైన్. హైదరాబాద్ వెళ్తారు, ఎందుకంటే ఫీల్ అవుతారు? హైదరాబాద్ ఎక్కడండి? మణికొండ ఎక్కడండి? హరివిల్లు అండి. హరివిల్లు ఎంత అండి నెంబర్? అంతే 105 అండి. 105 మీరు ఎక్కడికి వెళ్ళాలండి? నెక్స్ట్ స్టాప్ దిగిపోతాను. మరి దానికి ఎందుకంటే అలా దుప్పుతున్నారంటే, సాధారణంగా ట్రైన్ లో కూర్చున్న టైం పాస్ అవుతుంది, అలా గెలుగుతుంటాను అందరూ. సార్ ఎందుకు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేనా సెంట్రల్ జైలు నుంచి వస్తున్నాను. దేనికి సార్? 10 years బ్యాక్ మర్డర్ చేశాను, ఈరోజు బెయిల్ వచ్చింది వెళ్తున్నాను. దేనికి సార్ మర్డర్ చేశారు? ఏం లేదు భయ, అట్నుంచి రిటర్న్ ట్రైన్ వస్తే నీలా కూడా విసిగించాడు, నేస్తాను అన్నాడు. అంత తర్వాత ఇంకోటి వచ్చాడు. ఎక్కడికి? నీకెందుకు? నా ఇష్టం ఎక్కడితే అక్కడికి వెళ్తాను, నీకెందురా అయిందని ఆమె చెప్పండి. నేను చెప్పను దొబ్బే అన్నాడు. అంతే, ఆడు ఫిల్టర్ పట్టుకొని బయట తోస్తాడు. తర్వాత తెలిసింది టీసీ అని. సెక్స్ ట్రాప్ టాపిక్ ఎవరిస్తున్నారు? 3rd degree టార్చర్ ఎలా ఉంటది అంటే పోలీసు దొంగకి. సో నేను దొంగ చేస్తాను, నువ్వు పోలీసుగా చేయదు. చెప్పరా, శ్రీముఖి దగ్గర నుంచి దొంగలించిన 6 వారాల నగరు, ఆ వడ్డానం ఎక్కడ దాచిపెట్టావు చెప్పే. ఆ 6 వారాల నగలు 7 వారాల కిందటే అమ్మేసాను సార్. అమ్మిన తర్వాత తెలిసింది రోడ్డు గోళ్ళని చెతకొట్టేశారు సార్ నన్ను. ఎవరికి అమ్మావు? ప్రాణాలను ఇస్తాను కానీ వాళ్ళ పేర్లు చెప్పండి సార్. చెప్పండి సార్. సుధాకరా సార్ తలపట్టుకోండి సార్ ప్లీజ్. ఆహా రే ఏంద్రా మసాజ్ సెంటర్ లో మసాజ్ సూపర్ సార్. చెప్తావా లేదా? 3rd degree టార్చర్ రా ఇది. ఎవరికి ఇచ్చావు? నేను ఆల్రెడీ పీజీ చేశాను సార్. అమ్మా నాకు తెలియక ఇన్ని రోజులు డబ్బులు పెట్టుకుని మసాజ్ సెంటర్కి వెళ్ళిపోతున్నాను సార్. ఈ టైం చాలా ఇది లాస్ట్ రా నీకు. నన్ను లేడీ కానిస్టేబుల్ గా పెట్టుకున్నావు కదా. 3rd degree టార్చర్ అంటే సూదులతో గుచ్చడం. ఒక్కరు చేయడం సూదా, ఈ శక్తి కుట్టేం కొంచెం. ఎవరా దొంగ? ఎక్కడ దాచిపెట్టిండో కనిపెట్టు. ఆడే దొంగ ఆడే పట్టుకున్నా. బాయ్. రే రవి నవ్వురా. ఎందుకంటే ఆయన స్టేజ్ వచ్చిన తర్వాత రాదు ఎలాగో. ఈ స్టాండప్ కి అసలు మీరు కూడా నవ్వరు కాబట్టి ఏదో ఊరికే ఇప్పటి నుంచి అందరూ ఒకసారి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ పార్లర్, సుధా పార్లర్. దిస్ సైడ్ పెడిక్యూర్, దిస్ సైడ్ మెడిక్యూర్, దిస్ సైడ్ బాడీ మసాజ్, దిస్ సైడ్ ఫేషియల్, దిస్ సైడ్ ఆ మసాజ్, ఈ మసాజ్, ఈ మసాజ్, ఈ మసాజ్. అయ్యో ఎవరు కస్టమర్ వస్తున్నారు? వస్తున్నా. రాత్రి ఎంగేజ్మెంట్ ఉంది కదా చెల్లెది, అందుకే కొంచెం రెడీ చేసి వద్దాం. హాయ్ కస్టమర్, హౌ ఆర్ యు? చెల్లె ఎంగేజ్మెంట్ ఉంది, సో కొంచెం ఫేషియల్ అండ్ బాడీ స్పా. ఓకే, మీరు చేస్తారా? నో, మై సిస్టర్. ఓకే, ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? ఎవరికి చేయాలి? చెప్పండి, తొందరగా చెప్పండి. అని చేస్తాం.
మొత్తం చేస్తా, కింద నుంచి పై వరకు చేస్తా. ఇచ్చేయాలా 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 ఏం చేయాలి చెప్పు, తొందర చెప్తే చేసిపోతా. ఇంకా కస్టమర్ చాలా ఉంటారు బయట, తొందర చెప్పు. మా చెల్లె ఎంగేజ్మెంట్ ఉంది, అవును. ఫేషియల్ అండ్ బాడీ స్పా చేసుకోనికి వచ్చాను. ఫేషియల్ చేయించుకుంటావు? సరే కూర్చో, దగ్గరికి రా. ఎక్సలెంట్ కనిపిస్తావు, చాలా స్మార్ట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. మరి ఈ గడ్డ మీదకి గడ్డ మెంచుకో రావద్దు, ఫేషియల్ చేయాలంటే నీట్గా ఉండాలి, అమ్మాయిలాగా ఉండాలి అట్లా. ఆ అమ్మాయికి గడ్డం ఎందుకు వస్తుందండి? ఓకే, ఇప్పుడు ఆడపిల్ల కదా తెలియదు. చల్లగా అనిపిస్తుందా? 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 స్టీమ్ చేస్తున్నా, ఇట్లా ఉండు. నన్ను ఇట్లాను మూసిపెట్టు. నాకు ఇవన్నీ వద్దు. వద్దా? నాకు ఉట్టి ఫేషియల్, బాడీ స్పా. బాడీ స్పా, బాడీ స్పా అంటే మొత్తం బాడీ అంతా స్టీమ్ ఇయ్యాలి. ఉండు మళ్ళీ స్టీమ్ లాగా. మీలో ఎవరు వస్తారా? చేస్తా బాడీ స్ప్రా. యు వాంట్ ఫేషియల్, బాడీ మసాజ్? ఏముందని బాడీ స్పా రాడా? సిగ్గుపడతాయి. ఇప్పుడు స్టీమ్ పెడతా. సుధాకర్ ఇప్పటివరకు స్పా చేశారు కదా, ఇప్పుడు మా అబ్బాయిలు వచ్చి సుధాకర్ కి స్టీమ్ ఇస్తారు. ముగ్గురు అబ్బాయిలు. ఎవరు ముగ్గురు అబ్బాయిలు? దానా ముందుకు రా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎక్స్ట్రా ఫన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సుధాకర్కి ఓకే, మనోడికి హైలైట్ రికార్డ్ ఒకటి ఉంది. ఏంటది? అంటే ఒక డైలాగ్ ని మర్చిపోవడం ఎలా అంటే సుధాకర్ డైలాగ్ ను ఒకటి నాన్ స్టాప్ గా చెప్పు. నాగేశ్వరరావు గారు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పారు ప్రేమాభిషేకంలో. ఆ డైలాగ్ ని వాళ్ళ అబ్బాయి చెప్తే ఎలా ఉంటుంది? నాగార్జున గారు, ఎవరు రాక్షసులా ప్రవర్తించింది? నువ్వా నేనా? నీ మీద మనసు పడి నీ కోసమే నీ ఆరుదులోని తిరిగిన ప్రసారం నువ్వేం చేశావు? చీకొట్టావు, చీరదించావు, విమర్శించావు. నువ్వేదో పెద్ద అందగత్తెని అనుకున్నావు, నీకంటే అందగత లోకంలో లేదనుకున్నావు. అందుకే నేను ఎలా తిప్పాలో అలా తిప్పాను, శుభలేఖలు దాకా రానిచ్చాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? పగ, వెంజెస్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఈ లోకంలో అందరు తెలుసు మనం ప్రేమించుకున్నామని, ఈ లోకంలో అందరు తెలుసు మనం విచ్చలుగా తిరిగామని. ఈ లోకంలో పెళ్ళంటి చేసుకుంటే నేను ఒక్కనే చేసుకోవాలి, అది మాత్రం జరగదు.